ఓకే తెలుగుకు స్వాగతం. నేను మీ నరేష్. గేమ్ చేంజర్ సినిమా విషయంలో రామ్ చరణ్ చాలా తక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నాడు. ఆ రెమ్యునరేషన్ని కూడా వెనక్కి తిరిగి ఇచ్చేశాడనే వార్తలు తాజాగా ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. 450 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిస్తున్న సినిమా సగటు ప్రేక్షకుడిని ఆకట్టుకోవడంలో పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. అందుకే మొదట రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా కోసం 120 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోవాల్సి ఉంది. కానీ 60 కోట్ల రెమ్యునరేషన్ మాత్రమే తీసుకున్నాడు. ఈ సినిమాకి డిజాస్టర్ టాక్ రావడంతో రామ్ చరణ్ 30 కోట్ల రూపాయలను కూడా తిరిగి వెనక్కి ఇచ్చినట్లుగా ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా ఫ్లాప్ పట్ల పూర్తి బాధ్యతను వహించడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం అని చెప్పాలి. శంకర్ లాంటి దర్శకుడిని నమ్మి రామ్ చరణ్, దిల్ రాజు భారీగా నష్టపోయారని ఇండస్ట్రీలో చాలామంది అనుకుంటున్నారు. కాబట్టి దిల్ రాజును సేవ్ చేయాలనే ఉద్దేశంతోనే ఆయన అలా చేసినట్టుగా తెలుస్తోంది. దిల్ రాజు బ్యానర్లో మరొక సినిమా చేసుకోవడానికి రామ్ చరణ్ డేట్స్ కూడా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మరి వీళ్ళ కాంబినేషన్లో మరో సినిమా ఎప్పుడు వస్తుందనేది తెలియాల్సి ఉంది. శంకర్ లాంటి దర్శకుడు ఇలా ప్రతిసారి ప్రేక్షకులు నిరాశపరచడం అనేది సరైన విషయం కాదు. అభిమానులు సైతం ఈ విషయంలో చాలా నిరుత్సాహంగా ఉన్నారు. ఈ సినిమాతో రామ్ చరణ్ ఇమేజ్ డ్యామేజ్ అయిపోయింది. కాబట్టి ఆ ఇమేజ్ని సంపాదించుకోవాలంటే బుచ్చిబాబుతో చేస్తున్న సినిమా భారీ సక్సెస్ను కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.